హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ వాయిస్ ఆఫ్ అమ్ములు. నేను మీ విజయలక్ష్మి అండి. ఈరోజు మనం మైసూర్ బోండాలను అయితే ప్రిపేర్ చేసుకుందాం. మైసూర్ బోండాలు చాలామందికి కూడా చేయటం పర్ఫెక్ట్గా రాదండి. అలాంటి వాళ్ళ కోసం అయితే, బిగినర్స్ కోసం, కొత్తగా చేసే వాళ్ళ కోసం అయితే నేను ఈజీగా పద్ధతి అయితే మీకు చూపిస్తున్నాను. ఒకసారి చూడండి. పెరుగు ఒక కప్పు తీసుకోండి. కప్పు తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేయండి. ఈ విధంగా సాల్ట్ వేసుకొని కొంచెం ఆయిల్, ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని బీట్ చేయండి. మీరు పెరుగు ఎంత బాగా బీట్ చేస్తే మీకు అంత మంచిగా పఫీగా వస్తాయండి. మీకు పఫీగా లోపల చక్కగా మెత్తగాను పఫీగా రావాలి అనుకుంటే మాత్రం దీన్ని మీరు ఇట్లా జిలగొట్టాల్సిందే. ఇట్లా బాగా బీట్ చేయండి. మీరు ఎంత బాగా బీట్ చేస్తే మీకు అంత బాగా పఫీగా అయితే వస్తాయండి. ఎవరైనా బిగినర్స్ ఉంటారు కదా, అసలు వంటే రాని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇది మంచి అవకాశం అండి. తప్పకుండా ఈ వీడియోని చూసి మీరు చేసుకోండి. ఇప్పుడైతే కొంచెం తినే సోడా కానీ బేకింగ్ సోడా కానీ ఒక చిన్న స్పూన్ వేసుకోండి. కొంచెం షుగర్ వేసుకోండి. షుగర్ ఒక అర స్పూన్ వేసుకోండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కొడితే మీకు నురుగుగా వచ్చేస్తుంది, బుడగలుగా వచ్చేస్తుంది. ఎందుకంటే మనం బేకింగ్ సోడా కానీ తినే సోడా కానీ వేసాం కాబట్టి ఏదో ఒకటి చిన్న స్పూన్ వేసుకోండి. చూడండి, నురుగుగా మనకి వచ్చే వరకు కూడా మనం కొట్టుకోవాలి. ఈ విధంగా బీట్ చేసుకోండి. చూసారా, నురుగుగా వచ్చింది పైన. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఒక కప్పు మైదా, మనం ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో అయితే మనం మైదా తీసుకున్నామండి. ఈ మైదాను కూడా ఇలాగా బీట్ చేసుకోండి. ఇప్పుడు అదే కప్పుతో కొంచెం వెల్తిగా గోధుమ పిండి తీసుకోండి. కొంచెం వెల్తిగా తీసుకోండి. గోధుమ పిండి తీసుకోండి, అంటే 3/4 కప్పు అంటారు కదా, అట్లా అనమాట. ఇప్పుడు మొత్తాన్ని అయితే ఇలా బీట్ చేసేయండి. బాగా బీట్ చేయాలన్నమాట. మీరు ఎంత బాగా బీట్ చేస్తే మీకు అంత బాగా వస్తుంది మైసూర్ బోండా. కొంచెం జీరా కూడా వేసుకోండి. మనం వేయాల్సినవన్నీ వేసేస్తాం పర్ఫెక్ట్గా, ఇంకేం లేవండి. ఇప్పుడు మనం బీట్ చేసుకునే పనిలో ఉందామండి. ఇంకా మనం బీట్ చేసుకోవటం ఒకటే మిగిలి ఉంది. ఇట్లా కలుపుకోండి. మీరు చేత్తో కూడా బీట్ చేసుకోవచ్చండి. దీన్ని తీసేసేయండి. తీసేసి ఇప్పుడు మీరు చేత్తో బాగా కలపండి. ఇదిగోండి, ఇప్పుడు నేను చేయి పెట్టేసాను చూసారా, అట్లా పైకి కిందకి అలా కలిపినట్లయితే సూపర్గా వస్తాయండి. మీరు ఫస్ట్ టైం వేస్తున్నారా? ఇదే ఫస్ట్ టైమా మీరు వేయటం మైసూర్ బోండాలు? మీకు రావా? ఇట్లా చేయండి. మీకు రాకపోతే అప్పుడు అడగండి. సూపర్గా అయితే వస్తాయి. ఇంకా తిరుగులేదండి ఈ మైసూర్ బోండాకి. అంత బాగుంటుంది. టేస్ట్ కూడా మనం గోధుమ పిండి వేసాం కాబట్టి చాలా బాగుంటుంది. ఇట్లా పైకి కిందకి కలుపుకున్నట్లయితే మీకు అలాగ వస్తుంది అన్నమాట పిండి. చూడండి, అట్లా కలపండి. బీట్ చేయటం అనమాట. మీరు చేయి పెట్టినప్పుడే మీకు మంచిగా వస్తుందండి. అలా తీసుకోండి. ఒక 10-15 నిమిషాలు టైం తీసుకొని అలా బీట్ చేయండి. మీరు మంచిగా తినాలి అనుకుంటే మాత్రం ఈ విధంగా బీట్ చేయండి. చూడండి, ఆ విధంగా వస్తుంది మీకు. అలా నూనెలో వేసేసుకోవచ్చు. ఓకేనా? ఇంకా మీరు ఇప్పుడు ఏం చేస్తారు, ఆయిల్ పెట్టుకొని మీరు ఇంకా చక్కగా కొంచెంసేపు ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకుంటే ఇంకా బాగా వస్తుందండి. 15 నిమిషాలు పక్కన పెట్టుకొని ఆ తర్వాత మళ్ళీ చేత్తో ఈ విధంగా బీట్ చేసుకొని, అంటే వేసేటప్పుడు కూడా అలా బీట్ చేసుకొని వేసుకున్నట్లయితే మంచిగా పఫీగా ఉండే మైసూర్ బోండాలు అయితే మీరు తినొచ్చండి. సూపర్గా ఉంటుంది. దీనికోసం మరి చట్నీ అవసరమే కదా, చట్నీ చేసుకున్నాం. కొంచెం పల్లీలు తీసుకున్నాం. చట్నీ కూడా ఒక వెరైటీగా చేసుకున్నాం. ఇప్పుడు మనం వెరైటీగా చేస్తున్నాం కదా మైసూర్ బోండాలు. మామూలు పద్ధతులు అయితే మనం చేయట్లేదు. బియ్యం పిండి అది వేసి మనం చేయలేదు, గోధుమ పిండి వేసి చేస్తున్నాము. అలా చట్నీ కూడా మనం వేరే చేసుకున్నాము. పల్లీలు తీసుకోండి, ఒక 6 పచ్చిమిరపకాయ ఎండుమిరపకాయలు తీసుకోండి. ఇలా కొంచెం ఆయిల్ వేసి వేయించండి. ఇలా కొంచెం ఆయిల్ వేసి వేయించుకోండి. పల్లీలు ఎండుమిర్చి రెండు కూడా మీరు బాగా వేగే వరకు కూడా మీరు వేయించుకోండి. ఇప్పుడు వేగినాయండి. చింతపండు అట్లా తొనకలుగా వేయొద్దండి. చింతపండు తొనకలుగా వేస్తే మీకు నోటికి తగులుతూ ఉంటుంది చింతపండు.
అలా వేయొద్దు. ఇప్పుడైతే నేను సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఈ టైంలోనే సాల్ట్ కూడా వేసేసాను అనమాట. చింతపండు నానబెట్టుకొని ఒక కొంచెం అనమాట కొంచెం చింతపండు తీసుకొని నానబెట్టుకొని ఆ పులుసును పోసుకుంటున్నాను దీంట్లో. చింతపండు తొనకలు వేయట్లేదు నేను, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైతే ఈ విధంగా కొంచెం వాటర్ పోసుకొని ఇట్లా వేయించుకోండి. ఇట్లా వేయించుకున్న దాన్ని మనం మిక్సీ చల్లబడిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. అంతేనండి, ఈజీగా ఉంది కదా, వెరైటీగా ఉంది, ఈజీగా ఉంది, టేస్ట్ కూడా వెరైటీగా ఉంటుందండి. ఇది బయట మనకి బండ్లు పెట్టుకొని అమ్ముతూ ఉంటారు కదండి, వాళ్ళ దగ్గర మీకు ఈ చట్నీ దొరుకుతుంది. వాళ్ళు చేస్తారు ఈ చట్నీ ఈజీగా. మనం కూడా ఒకసారి వాళ్ళలాగా చేసుకొని చూద్దాం. ఇదిగోండి, ఇప్పుడైతే మనం మొత్తం ఆరిన తర్వాత మిక్సీ జార్లో ఈ విధంగా వేసేసుకోండి. ఇంకా దీంట్లో సాల్ట్ అన్నీ మనం వేసేసాం, కారము అంతా ఎండుమిర్చి అన్నీ ఉన్నాయి కాబట్టి మనం గ్రైండ్ చేసేసుకుందాం. ఇదిగోండి, గ్రైండ్ చేసుకున్నది ఈ విధంగా కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుందండి చట్నీ. మన మైసూర్ బోండాలు చక్కగా ముంచుకొని తినొచ్చు. ఇప్పుడైతే ఒక చిన్న తడక పాన్ తీసుకోండి, చిన్నది తీసుకొని దాంట్లో కొంచెం మినప్పప్పు, కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు ఇట్లా వేయించండి. తాలింపు గింజలు, మీకు చెప్పాలంటే తాలింపు గింజలు ఇలా ఎర్రగా వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకోండి. దాన్ని కరివేపాకు కూడా వేయించుకొని దాన్ని కూడా మిక్సీ జార్లో వేసుకోండి. దాన్ని మిక్సీ జార్లో వేసుకున్న పేస్ట్ని ఈ విధంగా మనం అయితే చట్నీలో యాడ్ చేసుకుందాం. అంతేనండి, వెరైటీగా ఉండే చట్నీ అయితే ఈరోజు మనం రెడీ చేసుకున్నాం. దీన్ని అయితే మనం మైసూర్ బోండాల్లో నంచుకొని అయితే తిందామండి. చూసారు కదా, సూపర్ టేస్ట్గా ఉండే రోడ్డు మీద చట్నీ రోడ్డు మీద బండ్లు మీద చేసే చట్నీ అండి ఇది. సరే, అయిపోయిందండి చట్నీ అయితే మనం పక్కన పెట్టేసుకున్నాము. ఇంకా మనం చక్కగా మైసూర్ బోండాలు వేసుకున్నాం. ఇదిగోండి, ఈ విధంగా మైసూర్ బోండాలు వేసుకోండి. కొంచెం మనకి వీడియో మిస్ అయింది, చూడండి. ఈ విధంగా మైసూర్ బోండాలు మీరు ఎట్లా వేసినా సరే, మీరు ఏ విధంగా వేసినా సరే రౌండ్గా వస్తాయండి. అసలు అదే నేను చెప్పేది ఏంటంటే బిగినర్స్ కూడా వేయొచ్చు అని చెప్పింది మీకు. అందుకే మీరు ఎట్లా వేసినా కూడా మీకు రౌండ్గా ఇలా ఈ విధంగా ఉబ్బుతాయి, చక్కగా ఉంటాయి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. అలా ఇప్పుడు మనం వేసింది అయితే పర్ఫెక్ట్గా లేదు కదా, కానీ అది రౌండ్గా అవుతుంది నూనెలోకి వెళ్ళి. అదే అండి దీంట్లో ఉన్నదనమాట. రాని వాళ్ళు కూడా మైసూర్ బోండాలు సూపర్గా వేసుకొని పఫీగా ఉండే సూపర్ మైసూర్ బోండాలు తినొచ్చు అని మీకు చెప్తున్నాను. ట్రస్ట్ మీ, తప్పకుండా అయితే ట్రై చేయండి. ఈ టేస్ట్ వెరైటీగా ఉంటుంది, బాగుంటుంది. బయట రోడ్ల మీద బండ్లు పెట్టుకొని అమ్ముకునేవాళ్ళు ఈ విధంగానే చేస్తూ ఉంటారు వాళ్ళు. అది మనం ఒకసారి టేస్ట్ చూద్దామని చెప్పి మీకు నేను చూపిస్తున్నాను. రోడ్ సైడ్ మైసూర్ బోండాలు అనొచ్చండి, దీనికి ఒక పేరు పెట్టచ్చు. మనం పేరు కూడా మనం ముందు పెట్టమండి, దేనికి కూడా మనం ఇప్పుడే పెట్టేసుకుంటాం పేర్లు. మనం చేసేటప్పుడే ఒక పేరు పెట్టుకుంటాం. చూసారా ఎంత రౌండ్గా ఉన్నాయో, నేను వేసినప్పుడు ఎంత ఇదిగా ఉన్నాయండి, ఎంత రౌండ్గా అయినా చూసారు కదా మీరు. అది ట్రస్ట్ మీ, చక్కగా రాని వాళ్ళు కూడా మైసూర్ బోండాలు వేసుకొని ఈ విధంగా మంచి చట్నీ చేసుకొని, చట్నీ అలాగే చేయాల్సిన అవసరం లేదు, మీరు ఇంకే విధంగా చేసుకోవాలి అనుకుంటే చేసుకోండి. మీ దగ్గర అల్లం చట్నీ ఉందనుకోండి, అల్లం చట్నీతో కూడా సర్వ్ చేసుకోండి. చూసారా సూపర్గా నేను ఎట్లా చేసినా కూడా రౌండ్గా వచ్చినాయి. చూసారా మైసూర్ బోండాలు. ఇంకా ఆలస్యం చేయకుండా మీకు నచ్చినట్లయితే, మీకు నచ్చింది అనుకుంటున్నానండి, తప్పకుండా ఈ మైసూర్ బోండాలు ఇదే విధంగా నా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి ట్రై చేసుకోండి. తప్పకుండా అయితే మీరు చేసుకోండి, ఎంజాయ్ చేయండి. చూసారా ఎంత మెత్తగా ఉన్నాయి, చూసారా, వామ్మో చాలా మెత్తగా ఉన్నాయి కదా. ఇంకా చట్నీతో నంచుకొని తిన్నారంటే సూపర్గా ఉంటుందండి. ఇంకా ఆలస్యం చేయకుండా మీరు కూడా చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. బాయ్. రేపు మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను.